రాఖీ పౌర్ణమి అనంగానే మనకు గుర్తొచ్చేది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అండి. యాక్చువల్గా నాకైతే చాలా స్పెషల్ అనిపిస్తుంది నాకు ఈ పండగ. వేరే ఫెస్టివల్స్ ఏవైనా కూడా నార్మల్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ కదా. బట్ ఈ రాఖీ పండగ రోజు మనం మన బ్రదర్స్ని సిస్టర్స్ని కంపల్సరీగా గుర్తు చేసుకుంటాం కదా. సో అట్లనే నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను. యాక్చువల్లీ నేను మా అన్నలకు కూడా కట్టాలి, బట్ నేను వెళ్ళలేకపోయినా, కొంచెం పాసిబిలిటీ లేకుండే. సో అందుకని నేను అట్లా అని మళ్ళీ రాఖీస్ పంపించలేదు అనుకోకండి. కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ నా రాఖీలు అయితే మా అన్నలకు ఉంటాయి, అదైతే ష్యూర్. సో మా కోడళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత కట్టించుకుంటారనే థాట్తోనైతే కంపల్సరీగా పంపిస్తాను. సో ఈ రాఖీకి మా తమ్ముడు నాకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి వాడు వచ్చి కట్టించుకున్నాడు. నాకైతే ఇది స్పెషల్ డే. సో మీరు కూడా మీ బ్రదర్స్కి ఎట్లా రాఖీస్ కట్టారు అండ్ మీ మీ బ్రదర్స్ మీ కాళ్ళు, యాక్చువల్లీ మేము తెలంగాణ కాబట్టి మా తెలంగాణలో ఈవెన్ అన్న అయినా తమ్ముడైనా సరే కంపల్సరీగా కాళ్ళు మొక్కుతారు, ఆడబిడ్డ కాళ్ళు. సో అట్లా ఉంటుంది మాకు. బట్ వేరే దగ్గర అయితే అంటే చిన్న పెద్ద అనే తేడా ఏమి ఉండదు. అన్నైనా తమ్ముడైనా కంపల్సరీగా ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతారు. మా తమ్ముడైతే నా కాళ్ళు మొక్కుతున్నాడు చూడండి. సో మా హస్బెండ్ అంటున్నాడు, ఓన్లీ 2 times ఏం మొక్కుతావా అని అంటే ఇంకో 2 సార్లు నవ్వుకుంటూ మొక్కుంటూ చూస్తున్నాడు. సో రాఖీస్ అనేది చాలా స్పెషల్ పండగ అనమాట. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ని తెలియజేసేది. థ్యాంక్ యూ.